అయితే అప్పుడు మేము మా మదర్ ఉండేవాడు అనమాట. సో నేను ఒక్కడనే ఉండడం వల్ల ఎక్కువ అసోసియేషన్ వీళ్ళతో ఉండేవాడిని. నేను 6th క్లాస్ అప్పుడు, వీడు 8th క్లాస్. కానీ మేమందరం కలిసి ఆడుకోవడం ఏం చేసేవాళ్ళం. అయితే నిన్న ఇవాళ చాలా గ్రేట్ డే. ఎందుకంటే నిన్న మా ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్యూమినీ జరిగింది, ఇవాళ ఇక్కడ ఎల్యూమినీ జరిగింది. బట్ వాట్ ఐ ఫీల్ దట్ వన్ ఇస్, ఆంధ్ర యూనివర్సిటీ ఎల్యూమినీకి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు రాలేదు. బట్ ఇక్కడ నేను వింటున్నాను సింగపూర్, అమెరికా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారని చెప్పేసి. ఈ బ్యాచ్ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ వన్ ఈస్. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మన అమ్మ నాన్నని మనం నిర్ణయించుకోలేదు, మనం ఉన్న ఏ రిలేషన్షిప్ మనం నిర్ణయించుకోలేదు. మనం చూస్ చేసుకుని ఒకే రిలేషన్షిప్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా నడవాలి. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు బి ప్రసాద్. నా కరోనా వచ్చినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఊర్లో మాకు వైజాగ్లో చాలా మంది చుట్టూ ఉన్నారు, ఎవరూ రాలేదు. బట్ అతనే నన్ను టెస్టింగ్ తీసుకెళ్ళి తన ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి నాకు చాలా సేవ చేశాడు. అట్లాంటి ఫ్రెండ్ ఒక్కడుండడం వల్ల నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటాను. అట్లాంటిది ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఓకే, ఇంకా ఒక్కొక్క లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఒక్క ఫ్రెండ్ వల్ల నేను దునియాలో అలెగ్జాండర్ అనుకుంటాను. అలెగ్జాండర్ యు నో దట్ ఈస్ ద కాంకరర్ ఆఫ్ ద వరల్డ్, అలెగ్జాండర్ అనుకుంటాను. అట్లాంటి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతివాడు ఒక అలెగ్జాండరే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పాలిటెక్నికల్ లెక్చరరే కాదు, బట్ నా వేరే సైడ్ ప్రొఫైల్ కూడా ఉంది. అదేంటంటే నేను కోచింగ్ ఇస్తుంటాను ఐఏఎస్, ఐఈఎస్ అండ్ గేట్కి. మీ పిల్లలు ఎవరికైనా ఫర్దర్గా ఏదైనా ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీ కోర్స్ కావాలి అంటే మాత్రం నన్ను సంప్రదించవచ్చు. మా గ్రూప్లో నెంబర్ ఉన్నది, సో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఎనీవో. సో ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి కేవీ అప్పారావు గారు ఇక్కడ రావాలి. అట్లాగే ఈ 99 బ్యాచ్ ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి నన్ను మాత్రం కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది నేను చూశాను, చాలా ఎగ్జాంపుల్స్ రౌండ్ రాసే రాత ముత్యాల్లో ఉంటుంది. సైతంగా నాకు బాగా తెలుసు ఆ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎక్సలెంట్ స్టూడెంట్స్ వాళ్ళు. కానీ ఏంటంటే కొంతమంది గైడెన్స్ లాగా ఆ కండక్టర్స్ కింద అట్లా ఉండిపోయారు. అందులో ఎడ్యుకేషన్లో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఎప్పటికైనా. థ్యాంక్ యూ ఆర్సీ, థ్యాంక్ యూ. ఒక తమ్ముడు అడిగాడు కదా, అంటే ఎక్కువసేపు మాట్లాడడం ఒకే ఒక నిమిషం, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. ఈ అసోసియేషన్ ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు నడుస్తుంది, ఇలా కలవడం, వచ్చేయడం, భోజనం చేయడం, వెళ్ళిపోవడం అవుతుందా అని ఒక తమ్ముడు అడిగాడు. అయితే బహుశా ఆ తమ్ముడు ప్రీవియస్ స్పీకర్స్ కానీ ప్రీవియస్ ఇలాంటి మీటింగ్లు కానీ వచ్చి ఉండకపోవచ్చు. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, నేను 87 SSC బ్యాచ్లో స్కూల్ టాపర్ని. ఇప్పుడు చెప్పాడు కదా మన లింగమూర్తి, గైడ్లైన్ శాఖ పరమేశ్వరరావు వీళ్ళంతా ఉండిపోయారండి. 86 బ్యాచ్లో కల్లెంపూడి రఘుబాబు అనే ఆయన 523 అవుట్ ఆఫ్ 600 డిస్ట్రిక్ట్ టాపర్ ఆయన. సెకండ్ బ్యాచ్ 86 SSC, నేను ఆ స్కూల్ టాపర్ 520. కానీ ఆ రోజు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వల్ల నాకు చదవలేకపోతే ఒకటే బ్యాక్గ్రౌండ్ కాదు, చిన్న గైడ్ లైన్స్ అనమాట. ఎప్పుడు మనం కష్టపడుతున్నాం, ఓ 3 years కష్టపడ్డాం, ఇంకో 3 years కష్టపడితే బీటెక్ చేసేసేవాడు నేను. డిప్లొమాతో ఆపేయడం, జాబ్ రాకపోవడం, కండక్టర్గా జాయిన్ అవ్వడం, అలా ప్రస్థానం అలా కంప్లీట్గా మారిపోయింది, ప్రొఫైలే మారిపోయింది. సో అటువంటి సందర్భంలో మాకు వచ్చే ఒక చిన్న థాట్ రామచంద్ర గారికి నాకును, అప్పారావు నాకేదో కొద్ది సజెషన్ ఉంది, నేను డాక్టర్ని అయ్యాను, నువ్వు కండక్టర్గా ఉండిపోయావు. ఇలాంటి తెలివైన పిల్లలు ఈ స్కూల్లో చదివిన వాళ్ళకి అలా అవ్వకూడదు. వాళ్ళకి కనీసం మనం తోచింది మోరల్గా మనం ఫిజికల్గా ఇవ్వలేకపోవచ్చు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఒక చిన్న గైడ్ లైన్, ఒక గ్రాఫ్ గీసిస్తే ఆ దారిలో వాడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటిది మనం చేద్దామని చెప్పేసి ఆయన సలహాతో ఆ రోజు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం 2003లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని మెయిన్ గోల్ ఏంటంటే స్కూల్కి రావడం, ఇక్కడ ఉన్న మెరిట్ స్టూడెంట్స్కి అందరికీ కలిపి ఒక కౌన్సిలింగ్ క్లాసెస్, ఫర్దర్ 10th అయిన వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది తెలుసుకొని వాళ్ళకి ఏదైనా గైడ్ చేయాలి, ఫైనాన్షియల్గా మరీ పూర్ణ అసోసియేషన్ ద్వారా సహాయం చేద్దామనే గోల్తో పెట్టాం దీన్ని. ఆ గోల్ చాలా ఫుల్ఫిల్ అవుతుంది, మనం చాలా చేస్తున్నాము. అలాగే అసోసియేషన్కి ఎడ్యుకేషన్ పరంగా, వైద్య పరంగా కూడా ఫోన్లు వస్తుంటాయి, డాక్టర్ల దగ్గర మనం డైరెక్ట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దేమిడి బాబు, డాక్టర్ వరప్రసాద్, రవిచంద్ర, డాక్టర్ బండారు రామచంద్రరావు, రకరకాల ఫీల్డ్లో ఉన్నారు వీళ్ళందరికీ ప్రతిరోజు ఏదో సహాయం అందుతూనే ఉంది. డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ చిట్నాయుడు వెటనరీ పెట్ యానిమల్స్ పెంచుకున్న అందరూ కూడా రాధాకృష్ణ ఫోన్ చేస్తూ ఉంటారు. సో మనకి లబ్ధి అయితే మాత్రం పొందుతున్నాం, అంత స్ట్రాంగ్ ఈ ప్లాట్ఫామ్ అంతే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇంకా నెక్స్ట్ మన టీచర్లు అందరూ కూడా పర్మిషన్ పెట్టి వచ్చారు. ఒక సన్మాన కార్యక్రమం అయిపోతుంది ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో. అయిపోయిన తర్వాత మనం తదుపరి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో అది గోల్. మాస్టర్ అయిపోయిందండి, మీరు వెళ్తారు 2 నిమిషాలు, మీదే నెక్స్ట్ కార్యక్రమం మీదే.
మాస్టారు 2 నిమిషాలు. సరే, నెక్స్ట్ కార్యక్రమం ఇప్పుడు మన గురువర్యులందరికీ కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. అందులో ముందుగా సార్ థ్యాంక్ యూ. దైవంతో సమానమైనటువంటి శ్రీ సివి రామచంద్రన్ గారిని వేదికని అలంకరించవలసిందిగా ఆయన సార్ కొద్దిగా వెళ్ళి సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ 3 రండి. మనకు ప్రాణం, క్రమశిక్షణకు అతను ప్రతిబింబం. ఆయనే మన సివి రామచంద్రం. నియమాలకు నిలువుటద్దం, పట్టుదలకు ప్రతిరూపం, ఆదర్శానికే అభ్యుదయం. ఆయన కూర్చొని ప్రిన్సిపాల్ పదవి పునికి పుచ్చుకుంది అందం. అని చూడాలి అన్నా ఉన్నారా ఫోటోలో అలాగే వలసిందిగా కోరుకుంటున్నాను సార్. సార్ మా దగ్గర ఒక లిస్ట్ ఉంది. మాకు ఇది ఒక ప్రోటోకాల్ అంటే ఏం లేదు సార్. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసి తదుపరి మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి సార్ దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను సార్. వెంకటరెడ్డి సార్, వెంకటరెడ్డి గారు ప్రిన్సిపాల్ ఎంజెపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నర్సీపట్నం వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సాంఘికము తగిన ఆంగికము, చారిత్రము చిరునవ్వు, భూగోళం అతని హస్తభూషణం, ఆదర్శ పౌరుడు, నిత్య యవ్వనుడు అయిన మన ఎం వెంకటరెడ్డి సార్. మన సిఎన్ రావు సార్, మన తెలుగు ఉపాధ్యాయులు సిఎన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ చక్కని గ్రాంధికంతో మాకు పాఠాలు చెప్పేవారు. ఇప్పటికే కూడా ఆయన చెప్పినటువంటి మాకు ఉన్న శ్రోతలు వంటి పాఠాలు మర్చిపోయాం. తదుపరి
తెలుగు ఉపాధ్యాయులు మన అందరి బంధువు టిఎస్ఎస్ శర్మ సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సతీష్ తీసుకురా దగ్గరుండి. మన ఐడియా ఉన్నాయి కదా అయిపోయింది. మా వాళ్ళు ఫోన్ చేయమన్నది. వదిలి ఫోన్ చేయమన్నదంట, ఎవరు ఫోన్ చేసాడని చెప్పంట. ఎవడు ఫోన్ చేసి వదని చెప్తాను కాదు. నాకు ఫోన్ చేసి నిన్ను ఫోన్ చేయమన్నాదని చెప్పాను. హలో తదుపరి మా అమ్మ వెన్నబుంటి మనసున్న కన్న తల్లి నీవమ్మ. వదినా ఫోన్ స్విచ్ ఆఫ్ అంట, ఛార్జింగ్ అయిపోయిందంట. తదుపరి మా పిల్లలందరికీ ఆత్మబంధువు మన ఎంవి సత్యనారాయణ గారు వేదికను సూర్యారావు సార్ ఇంగ్లీష్ సార్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంగ్లీష్ సార్ చిన్నబాబు కురుపురాలు చిన్నబాబు ఎక్కడన్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామర్కి గ్లామర్ ఇచ్చిన మనిషియా, మీ మాట ఎల్లప్పుడూ హ్యూమరస్ అయ్యా, మరిచిపోరు మీ ఊత మాట శిష్య, త్వరగా వేదిక అలంకరించండి సూర్య. అంత ఎక్స్టెన్సివ్ ఇంగ్లీష్ we could not use here. అలాగే మన శంకర్రావు మేషారు మ్యాథ్స్ సార్ వేదికను అలంకరించవలసిందిగా. అనక్కర్లేదు, మీ అందరూ మన పిల్లలు మీ ఇంటికి నేను వస్తాను అని మాట ఇచ్చి మాట తప్పకుండా ఇక్కడ హాజరయ్యారు. ఆయనకి ఇంకా వేరే ప్రోగ్రాములు ఉన్నా కూడా కుటుంబ సభ్యులందరినీ పంపించి ఇక్కడికి హాజరయ్యారు. మేము ధన్యులం ఇటువంటి ఉపాధ్యాయుల్ని కలిగి ఉన్నందుకు. చిక్కుల లెక్కల ప్రశ్నలైన, టక్కరి జ్యామితి భావనలైన, సాంఖ్యక శాస్త్రపు పట్టికలైన, వీడని గణిత చిక్కులైన చిటిక సమస్యల్లో పరిష్కరించి మెరుపు మార్గంగా జవాబు తెచ్చే పటిమకు మరో పేరు వీరు, అతనే మన శంకరరావు. చిత్రమైన హితుడు, చూడ హిందీ పండితుడు, అర్థాన్ని వివరించి వాక్యాన్ని రప్పించి విద్యార్థిని ఒప్పించి మనసును మెప్పించి చక్కగా రాయించే శ్రీ చక్కా రామకృష్ణుడు ఒక విరించి. అలాగే సార్ ఇక్కడ కాస్త హడావుడిగా మేము చేస్తూ ఉన్నాము. అలాగే వేదిక కింద ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా కార్యక్రమానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని మాకు అందించాలా. అలాగే మన తోటి ఉపాధ్యాయులు సార్ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ మేము మీ ఫోటోలు మీకు అందిస్తాం సార్. మీకు డిజిటల్ ఫోటోగ్రఫీని అందించే బాధ్యత మాది సార్. దయచేసి సూపర్. ఓకే స్మాల్ ఫోటోగ్రాఫ్ తమ్ముడు త్వరగా తీయాలి, సర్దేసరిగా సరిపోతుంది టైం అంతా. గణితానికి ఎంత ఖచ్చితత్వం సునిశ్చితత్వం మాకు చిన్నతనంలోనే నేర్పించి అలవాటు చేశారు. నిజంగా మేడం గారు అందించినటువంటి ఆ విద్యాబుద్ధులే మేము ఇప్పుడు టీచర్లు అయిన వాళ్ళు మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టారు.
రేఖకు నడకనిచ్చి రంగుకు అదుపు నేర్పి కొలతకు విలువ చేర్చి అంచుకు పరిధి చెప్పి బొమ్మకు ప్రాణమిచ్చే అపర బ్రహ్మ నీ చేతబడ్డ అమరులైన నీ మదిని తలచే పటములైన నీ కొంచెం వలకగ మరల జన్మ ముంది నీ శిష్య మదిని చెరవిని ముద్రలైరి. అలాగే మన విద్యార్థులందరి ఆత్మబంధువు శ్రీ సత్యనారాయణ మేస్టర్ ఎన్ఎస్ మేస్టర్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పాఠం చెప్పిన సరదా, గోష్ఠి చేసిన సరదా, ఆటలు ఆడినా సరదా, సైన్స్ ఫేర్లో సరదా, ఎల్లప్పుడూ సరదాగా నవ్వుతూ నేర్చుకోవడం అనే కష్టాన్ని ఇష్టంగా మార్చే చిరు దరహాసి మన సత్యనారాయణ మాస్టర్. అలాగే మన విద్యార్థులందరి ఆత్మబంధువు మన ఉపాధ్యాయులు అనే కంటే స్నేహితులు అనడం మెరుగైన పదం అవుతుందేమో. మన ఎంవి సత్యనారాయణ మాస్టర్, మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మన ఎంవిఎస్ గారు. అలాగే క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ, మీరు ఇచ్చే గ్రేట్ వాల్యుబుల్. తదుపరి మన ఫిజిక్స్ మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సతీష్ మాస్టారు ప్లీజ్. శాస్త్రీయ దృక్పథమే తన పదము, పరిశీలన పద్ధతి అతని విధము, పరిశోధనల పరికరమ, రసాయనాల రసరాజమ, ప్రయోగశాల ఉనికి తెలిపి లోహ సంగ్రహణ విపులీకరించి సంధానాలను విశదపరిచి మమ్మలను శాస్త్రజ్ఞులుగా మలిచిన మనీషి మన సత్యనారాయణ సార్. థ్యాంక్ యూ సారు. ఇక్కడ మన స్కూల్లోనే కాదండి, అతను ప్రమోషన్ పొంది వెళ్ళినటువంటి కాలేజీకి కూడా మన టీంలో, మా టీంలోనే ఒక 6 మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కెమిస్ట్రీ చదువుకున్నాం. అందుకు మేము మాకు డబల్ ధమాకా అన్నమాట. ఫస్ట్ చూడాలి కొద్దిగా ముందుకు వచ్చాను. క్లాప్స్ కొట్టాలి. ప్రతిసారి అడుక్కోవాల్సి వస్తుందయ్యా. మన బ్రాండ్ అంటేనే గురుకులం ఎలా ఉండాలి. వన్స్ మోర్ బిగ్ క్లాప్స్. సూపర్. ఈ మన బిగ్ క్లాప్స్ కంటిన్యూ కొట్టాలి. హాఫ్ అన్ అవర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి ఓకే. అలాగే మా యొక్క ఎదుగుదలలో, మా యొక్క భవిష్యత్తులో మీ ప్రతి ఒక్కరి ముద్ర ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మాకు ఉన్నటువంటి
కొద్దిపాటి అజ్ఞానం దృష్ట్యా మేము పిలిచేటప్పుడు ముందు వెనకలు జరిగి ఉండవచ్చు. దయచేసి అటువంటివి కూడా మీరు మనసులో పెట్టుకోకుండా మీ పిల్లలుగా మీ పిల్లలు చేసిన తప్పిదంగా ఎంచి మమ్మల్ని మన్నిస్తారని కోరుకుంటూ, ఒకవేళ అలా జరిగి ఉంటే మా యొక్క ఆత్మీయతలో ఎటువంటి లోటుని మేము కనబరచలేదు. ఒకవేళ అలా అనిపించినా కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన్నిస్తారని కోరుకుంటూ తర్వాత ప్రోగ్రామ్కి కంటిన్యూ అవుతున్నాం. మా యొక్క నాకు ఇద్దరు పిల్లలు, బాబు 6th క్లాస్ అండి, పాప యూకేజీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పైలా జగదీష్. నేను ప్రజెంట్ బిజినెస్లో ఉన్నానండి. నాకు ఇద్దరు పిల్లలు. నేను వైజాగ్లో సెటిల్ అయ్యాను. మన రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఒక 6 పిల్లలు నా దగ్గర స్టాఫ్గా పనిచేస్తున్నారు. ఫ్యూచర్లో మరింత మందిని పెంచడానికి ట్రై చేస్తాను. నా పేరు శివరాం, కోటవర్ష మండలం. నా పేరు హరీష్ అండి. నాకు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు, ఒక అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, రెండో అమ్మాయి 6th క్లాస్ చదువుతుందండి. నేను ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్లో వర్క్ చేస్తున్నానండి. నా పేరు లోవరాజ్ అండి. నేను విశాఖపట్నం సిటీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. నమస్తే అండి. నా పేరు వి దుర్గా ప్రసాద్, మా సబ్బవరం. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలే. ఒక అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒక బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నమస్తే అండి. నా పేరు అంకాబద్ద శంకర్రావు, యావల్లా కేరళ పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. సార్ నా పేరు జన్ లక్ష్మణ్ సార్, అనంతగిరి మండలం. ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు నారాయణరావు. నేను హలో నా పేరు నారాయణరావు. నేను బార్క్లేస్లో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ పనిచేస్తాను. చెన్నై నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం అండి. మాది వచ్చినప్పుడు అండి. నా పేరు రాజన్ నాగేశ్వరరావు. నేను బిజినెస్ చేస్తున్నానండి. నాకు ఇద్దరు బాబులండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొటాన్ సూరప్పారావు. నాకు ఇద్దరు బాబులు, ఒక అబ్బాయి ఏమో ఇంటర్మీడియట్ చేస్తాడు, ఒక అబ్బాయి ఏమో 10th క్లాస్కి వచ్చాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పలనాయుడు. మా ఎట్టి అజ్జాపురంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు ఎం అనంతనాగ్. నేను పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక పాప 4th క్లాస్, ఇంకొక పాప 3rd క్లాస్. నా పేరు ఏ లావరాజ్ అండి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి. నాకు ఇద్దరు పాపలు అండి, ఇంకొక మా చిన్న పాప. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్. హలో, అందరికీ నమస్కారం. నా పేరు గణేష్ అండి. నేను ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇద్దరు పిల్లలు, ఒక వైఫ్. నా పేరు టిఎస్ మూర్తి. మాది నాథవరం. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు 7th క్లాస్, 6th క్లాస్. నా పేరు భక్తి సతీష్ అండి, దేవరపల్లి మండలం. నాకు ఇద్దరు పిల్లలండి. మేము బిజినెస్లో ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు శ్రీనివాసరావు. నేను బిజినెస్ చేస్తున్నానండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, పాప 4th క్లాస్, పాప 2nd క్లాస్ అండి. మా దేవరాపల్లి మండలం, చిన్న విలేజ్. నా పేరు ప్రగడరాజు, మాది పరవాడ మండలం. నేను జడ్పీహెచ్ఎస్ పంచదారలో బయాలజీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు.
గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నా పేరు నాగేశ్వరరావు అండి. మాది గురుకొండ నర్సపేట దగ్గరలోనే. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు ఏమో 2nd క్లాస్, బాబు 4th క్లాస్ చదువుతాను. థ్యాంక్ యూ. నా పేరు డి నాగేశ్వరరావు అండి. నాకు బాబు పాప. నేనేమో హెరిటేజ్ ఫుడ్స్లో క్వాలిటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తాను. మాది కోటపట్ల మండలం రాజుపేట. నా పేరు శ్యామ్ కుమార్ అండి. నాది దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామం. నేను చీడికాడు మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ నమస్కారం. నా పేరు జగదీశ్వరరావు. నేను ఎన్టీపీసీ ఫరక్కాలో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం. నా పేరు కొడాల రాజు. సాఫ్ట్వేర్ హలో. ఇద్దరు పిల్లలు, పాప 6th క్లాస్, బాబు 3rd క్లాస్. అందరికీ నమస్కారం అండి. హలో దొరబాబు, మైక్ అండ్ లైటింగ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ రాంబాబు. నేను పోస్టర్గా పనిచేస్తున్నాను. తుంపాలో వర్క్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. వైజాగ్ ఆర్టీసీలో కర్ణాటక కింద పనిచేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రబాబు. నేను బేకరీ అండ్ స్వీట్స్ బిజినెస్ చేస్తుంటాను. మా నేటివ్ ప్లేస్ పరవాడ ఎన్టీపీసీ చీపురుపల్లి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పలనాయుడు. ముందుగా మనకి విద్యనర్జించిన గురువులందరికీ నా పాదాభివందనాలు. నేను ఫార్మాస్యూటికల్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను. మాది కే కోటపాడు మండలం మేడ్చర్ల గ్రామం. థ్యాంక్ యూ. చంటి చిన్న నౌకరాజు ఎక్కడ రావాలి స్టేజ్ మీదకి. సాంబా చిరు సత్కారం. సూపర్. కంటిన్యూ అవుతుంటే మీ ఆహ్వానం అదిరింది, మీ ఆతిథ్యం కుదిరింది, మీ అభిమానంతో మా గుండె చెదిరింది. చెదడం అంటే అదొక అంత వైబ్రేషన్, ఎక్కడికలం కాదు. అంటే ప్రతి సంవత్సరం ఆనందంతో ఇదైంది. సో ఈ సెట్ ల్యాండ్ మార్క్ ప్లానింగ్లో కానీ ఫుడ్లో కానీ సో అన్నిట్లో కూడా చాలా చక్కగా చేశారు. అందరికీ ఒక్కసారి మన అసోసియేషన్ తరఫున ఒక చిన్న చిరుక అడగ వారందరికీ పెద్ద మనసుతో ఈ చిన్న చిరుక మీరు పట్టుకొని అనగదరా. వద్దకు రావాల్సిందిగా మనవండి. ఓకే రెడీ. ఓకే రెడీ. రెడీ సార్. ఓకే ఓకే అవునా దిగరా.
ఓకే సార్, ನೀವು సెల్లో తీసారండి, కాపీ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ అంత హైట్ అవసరం కొంచెం కొంచెం చైరెక్కి ఇంకా బాను రిసెప్షన్ మొన్న మన ఇద్దరి నుంచి తీసాం అక్కడ పోతులూరు రెండు అన్నవరం వెళ్ళేసారు. చెప్తే వెళ్ళిపోతానన్నా ఉంటారు. నేను అన్నా సర్లే అలాగే నాకు ఖాళీ కదా నైట్ కూడా ఉండలేదు మిగిలిపోతలే చెప్పారు. అదే అదే ఒక పావులు ఫారెన్ వెళ్ళిపోయింది ఇదిగా. మనసిచ్చా పూర్తిగా నా మనసుని వచ్చారు. నిజంగా మీ అందరికీ పూర్వ విద్యార్థి సంఘం తరపున ప్రత్యేకమైన అభినందనలు. బిగ్ క్లాప్స్. ఎందుకు స్వామి ఎక్కువ ఖర్చు పెట్టడం కాదు, ఒకరికంటే ఒక తక్కువ ఖర్చు పెట్టి ప్రొడక్టివిటీ చూపించాలి. ప్రొడక్టివిటీ అంటే ఇప్పుడు ఆర్గనైజ్ బ్యాచ్ ముందు నుంచి కూడా మన పిక్నిక్లో కానీ ఏమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఇంతమంది ఆల్రెడీ వాళ్ళ ప్లాట్ఫామ్ ఉండదు. అన్నా నువ్వు సైడ్కి ఎత్తే ఎత్తనే వద్దు అన్నా సరే చూడాలి. స్మైల్ స్మైల్ ఒక ఎలా ఉండండి. ఓకే అన్న ఒకసారి చూడాలి అందరూ కూడా. దిగ్విజయంగా చాలా చక్కగా నిర్వహిస్తారని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ పిక్నిక్. అన్నీ అప్పర్ అన్నయ్య మేము రెడీ. రెడీయా? రెడీ. ఓకే. హలో ప్లీజ్ అటెన్షన్. మన హాస్టల్ సమ్మెలందరికీ నెక్స్ట్ ఇయర్ మేము హోస్ట్ చేయబోతున్నాం. సేమ్ ప్రతి సంవత్సరంలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ ఆదివారం మేము వెన్యూ అలాగే అన్ని డిసైడ్ అదే ప్లేస్ అన్ని డిసైడ్ చేసి మీ అందరికీ ముందుగానే అడ్వాన్స్గా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ ఇంతకన్నా రెట్టింపుగా ఇంతకన్నా అందరూ కూడా అందరూ అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని మరింత సక్సెస్ఫుల్గా మన యూనిటీని మరొకసారి చూపించి ఆ ఫెస్టివల్ కూడా అదొక ఫెస్టివల్లా తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మా మెయిన్ మర్చిపోయాను మన అండ్ ఆల్సో అందరూ ప్లీజ్ మార్క్ ద డేట్ December 8, 2024 సెకండ్ సాటర్డే ఆఫ్ ది డిసెంబర్. అలాగే సెకండ్ సండే ఆఫ్ డిసెంబర్ సేమ్ ఈ రోజులాగే అది కూడా పడింది. అందరూ కంపల్సరీగా అటెండ్ అవుతారని కోరుకుంటూ మా 99 బ్యాచ్ తరఫు నుంచి ముందుగా అందరికీ స్వాగతం చెప్తూ థ్యాంక్ యూ. అలాగే ఈ సమ్మె ఈ అసోసియేషన్ క్రియేట్ చేసి మన సీనియర్ అన్నలందరికీ మీ అందరి సహాయ సహకారాలు కంపల్సరీ ఎలా ఉండాలి, మీ అడ్వైజర్స్ కూడా ఎలా ఉండాలి, మీ అందరూ ముందుగానే వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఇయర్ విల్ మీట్ ఇన్
2024 డిసెంబర్ 8 సెకండ్ సండే డిసెంబర్ లో మళ్ళీ మనం మీట్ అవుతాం. 99 నాట్అవుట్. yes thank you. 99 నాకౌట్ బృందానికి ఓకే. నెక్స్ట్ బి కృష్ణారావు గారు, సిఆర్టీ గారు. సార్ ఎలా చూడండి. బి కృష్ణారావు గారు, ఆర్ గోవింద్ గారు, గెస్ట్ ఫ్యాకల్టీ ఆర్ గోవింద్ గారు. గెస్ట్ ఫ్యాకల్టీ ప్లీజ్ కమ్ టు డయాస్. జీవి సత్యనారాయణ గారు, గెస్ట్ ఫ్యాకల్టీ ప్లీజ్ కమ్ టు డయాస్. ఐ యామ్ రిక్వెస్టింగ్ జీవి సత్యనారాయణ గారు, గెస్ట్ ఫ్యాకల్టీ ప్లీజ్ కమ్ టు డయాస్. ఈ రాజశేఖర్ గారు, తెలుగు సార్. వరహాల్ బాబు గారు. నెక్స్ట్ మోహన్ బాబు గారు. ఫోటో తీసుకో. మోహన్ బాబు గారు. తమ్ముళ్ళు అందరూ కూర్చోవాలి సార్. ఇది అయిపోతానే మనకి రోజు ఎన్నో కార్యక్రమాలు చూస్తాం. ఇంటికి వెళ్ళి మరి గుర్తు తెచ్చుకొని మరి నవ్వుతారు. రెడీగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈమె ఉన్నారు. మాకు అన్ఫార్చునేట్ ఏంటంటే అమ్మగారు రిటైర్ అయిపోయారు. ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడ పరా ఇంట్లో అడుగు పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నాం. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ఇప్పుడు చిన్న స్కిట్ అండి. ఒక చిన్నది కూడా మనకి మెయిన్ కావాల్సింది ఏంటి? ఏ ఆర్గనైజేషన్ రన్ చేయాలి అనుకుంటే మనకి మెయిన్ ఈ షోయింగ్లు, ఈ మాటలు, పాటలు కాదు, డబ్బులు కావాలి. డబ్బులు ఉంటేనే ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. సో ఇటువంటి ఆర్గనైజేషన్కి మన సీనియర్ అన్నయ్య గండి గోవిందనాయుడు గారు మన అసోసియేషన్కి ప్రతి నెల తన శాలరీ నుండి 1116 గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఆయన మనకి ఈ అసోసియేషన్కి అలాగా ఆయన డోనర్గా ఇస్తూనే ఉన్నారు. సో అటువంటి వ్యక్తులు మన అసోసియేషన్ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. ఆయనకి సభాముఖంగా మన అసోసియేషన్ తరఫున ఒక చిరు సన్మానం. ఫస్ట్ బ్యాచే కాదు, అందరూ రావాలి. ఇది అసోసియేషన్. ఎవరుంటే వాళ్ళందరూ కూడా డైస్ మీద రండి, అన్నని గౌరవించండి. థ్యాంక్ యూ. ప్లేసుల్లో కూర్చోండి సార్. రిటర్న్ గిఫ్ట్లు ఉన్నాయి, అవి మీ వద్దకే వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవాలని మరీ కోరుకుంటున్నాం. నిలబడిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మా తమ్ముళ్ళు చేసినట్టున్నారు, అందరూ నిలబడే ఉన్నారు. ఓం సత్సతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. తమ్ముళ్ళందరికీ మరొక చిన్న మనవి. ఇంతవరకు మనం చదివినటువంటి అందులో చివరిగా డిజిటల్ గ్రంథాలయం మనం సుమారుగా ఒక 30 లక్షలతో మన విద్యార్థులందరి యొక్క ప్రతి ఒక్క రూపాయితో అక్కడ మనం ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పాము. మన యొక్క మంచి ఆలోచన. అయితే మన ప్రిన్సిపల్ గారు, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు, ఇదివరకు ట్రాన్స్ఫర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు కూడా ప్రాధాన్యపడుతూ చిన్న కొన్ని సమస్యలు మనం ముందు పెట్టారు. అయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయాలి. అయితే గవర్నమెంట్ చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చేయలేకపోవటం, చేసే పరిస్థితులు లేకపోవటం. అయితే అవన్నీ పక్కన పెట్టి మన పిల్లల కోసం మనం ఏదైనా చేయాలి అనుకున్నటువంటి మన తమ్ముళ్ళు ఎవరైనా ఆర్థికంగా కొద్దిగా బాగున్న వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే మన ప్రిన్సిపల్ గారు ఒక 6 ఐటమ్స్ మనం ముందుంచారు. అయితే ఇదే మనకు మంచి సభా వేదిక. మరి తర్వాత ఇంతమంది కలవం, విదేశాల నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు. అయితే మీరు తప్పుగా భావించినా, ఒప్పుగా భావించినా అయితే మీ ముందు ఒక ఉంచాలనుకున్నాను. మన ప్రిన్సిపల్ గారి రిక్వెస్ట్ మేరకు పిల్లలకి ఉపయోగపడే కొన్ని ఐటమ్స్ కావాలి స్కూల్కి. ఇతోది కింద ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ పేరు మీద స్పాన్సర్ చేసి బోర్డు పెట్టి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇన్వర్టర్ ఫర్ క్లాస్ రూమ్స్ అండ్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్. ఇన్వర్టర్ ఒకటి కావాలని, అంటే పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా సమ్మరు మనకి జనవరి తర్వాత నుంచి ఎక్కువగా పవర్ కట్స్ ఉంటాయి. మరి మనం అదే వీధి దీపాల్లో చదువుకొని వచ్చాం పైకి. మరి మన తమ్ముళ్ళు అలా చదువుకోకుండా కొద్ది కంఫర్టబుల్ జోన్లో చదవాలనే ఆలోచన ఉన్నట్లయితే ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు అది ఇవ్వచ్చు. ఇన్వర్టర్ ఫర్ క్లాస్ రూమ్స్ అండ్ కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్స్. ఎవరి సహాయం ఎంత తోస్తే అంత. అది 11 kV, 12 kV, 3 kV, 5 kV ఉంటాయి. ఆ ఇన్వర్టర్స్ ఎవరైనా మీరు డోనర్గా రావచ్చు. సెకండరీ డార్మెటరీకి డోర్స్, విండోస్ చాలా మనం చదువుకున్నప్పుడు డార్మెటరీస్ ఇప్పుడు లేవు.
కిటికీలన్నీ ఊడిపోయి ఉన్నాయి, కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మరి గవర్నమెంట్ నుంచి మనకి అయితే ఫండ్స్ రావడం లేదు. ఎవరైనా చేయాలనుకుంటే అది రేపు పొద్దున అంటాం, మనం చెప్పుంటే బాగుండేదేమో అనుకున్న కొంతమంది ఉంటారు. అందుకని మీ ముందు ఉంచడం జరుగుతుంది. థర్డ్ వన్, 2 HP మోటార్ ఫర్ న్యూ టాయిలెట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ కాంప్లెక్స్. క్లాస్ రూమ్ కాంప్లెక్స్ లో టాయిలెట్ ఉంటుందంటే దానికి 2 HP మోటార్ కావాలి. మీరు ఎవరైనా డొనేట్ చేయొచ్చు మీ పేరు మీదుగా. ఎవరైనా మీ పెద్దవాళ్ళ పేరు మీద జ్ఞాపకార్థమైనా ఇవ్వచ్చు. అది మరి ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, గ్రౌండ్ గ్రాస్ రిఫైన్మెంట్, అంటే గ్రాస్ తీయడానికి మిషన్లు ఉంటాయి. అది అరౌండ్ 15,000 to 12,000 ఉంటుంది. ఎవరైనా డొనేట్ చేస్తే అది మన పుణ్యం. నెక్స్ట్ డైనింగ్ హాల్లో మనం ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న ఈవెంతో మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. కానీ ఏంటో మరి ఇంతమంది తెలివైన పిల్లలు ఉంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి డైనింగ్ హాల్లో టేబుల్స్ కూడా లేవు. ఈ రోజుకి కూడా కిందనే కూర్చొని భోజనం చేస్తున్నారు మన తమ్ముళ్ళు. ఎవరైనా చేయాలనుకుంటే మరి ఆ టేబుల్స్ ఒక బ్యాచ్ తరపున కానీ లేదా ఇండివిజువల్ చేయదలుచుకుంటే ఇండివిజువల్ కానీ మీరు ఇతోధికంగా సహాయం చేసి మీరు ఆ పుణ్య ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ వాష్ ట్యాప్స్ అండ్ కన్స్ట్రక్షన్, అది ప్లంబింగ్ వర్క్, అది అరౌండ్ 15,000 అయిపోతుంది. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా ఏమనుకున్నా నన్నైనా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ప్రిన్సిపల్ గారికైనా కాంటాక్ట్ చేసి మీరు చేయాలనుకున్న సహాయం చేయొచ్చు. ఫైనల్గా మనం ప్రతి సంవత్సరం చేసుకునే సాంస్కృతిక కార్యక్రమాలకి మన స్కూల్లో కళావేదిక లేదు. మరి గత 2-3 ప్రిన్సిపల్ దగ్గర నుంచి ప్రతిసారి కూడా కళావేదిక కావాలని అడుగుతున్నారు. మనం దాని గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ఒక డయాసు ప్లస్ దాని మీద చిన్న షెల్టర్, 2.5 lakhs ఎస్టిమేషన్. అది ఎవరైనా మన డెవలపర్స్ ఉన్నారు, మరి బిల్డర్స్ ఉన్నారు, ఎవరైనా వారైనా ముందుకు వచ్చి ఒక కళావేదిక కూడా నిర్మిస్తే అది కూడా మన స్కూల్కి ఉపయోగపడుతుంది అనేది వీళ్ళ రిక్వైర్మెంట్. మనకి అవకాశం ఉంటే మన తమ్ముళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రాజకీయంగా సామాజికంగా చాలా మంది వారి రంగాల్లో ఉత్తీర్ణ స్థానంలో ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ క్యాష్ అవార్డ్స్ అని బహుమతులని ఇచ్చి మోటివేట్ చేస్తూ ఉంటారు. అవునా కదా? కానీ మన పిల్లలు మనమంతా ఒకటే కుటుంబం. మనకి ఎటువంటి క్యాస్ట్ లేదు, ఎటువంటి రాజకీయం లేదు. మనది ఒకటే గురుకులం. సరే, మన గురుకులంలో ఉన్న పిల్లలందరూ కూడా మంచి ఎలివేటెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, లేదంటే IIITలోను IITలోను NITలోను నీటిలోనూ ర్యాంక్ వచ్చిన పిల్లలకి కనీసం గ్రూప్లో పేర్లు పెట్టమన్నాం. ఎందువల్ల అంటే ఎవరో ఎంకరేజ్ చేయడం కాదు, మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. 10 మందిలో ఒక చిన్న సర్టిఫికేట్ ఇస్తే చాలు. నాకు 84లో ఇచ్చిన సర్టిఫికేట్లు ఈ రోజుకి నా దగ్గర ఉన్నాయి. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు కానీ ఏదైనా సరే అటువంటి ఆ పిల్లలకి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మనం పెట్టాము. అయితే మన గ్రూప్లో వాళ్ళు ఎవరో స్పందించలేదు. కానీ వేరే స్కూల్ పిల్లల్ని మన మాస్టర్ తీసుకొచ్చారు, వాళ్ళు డాన్స్ చేశారు, వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇవ్వాలి. సో బొబ్బాది శ్రీత రిషిత, ప్లీజ్ కమ్ టు డాన్స్. రామ విశార్ప హర్షిని, సిరసపల్లి లావణ్య, వీళ్ళు చక్కని డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. బిగ్ క్లాప్స్ కొడాలి. థ్యాంక్ యూ. పెద్దగాడి జోశ్రీ, ఓకే, ఇద్దరికి వెళ్ళి ఒక ఫోటో తీసి ఇద్దరికి వెళ్ళి. ఎలుసూరి చరణ్, సరే ఎలా చూడండి. ఒకడే గుడ్, క్లాప్స్ కొడాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి తమ్ముళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ కార్యక్రమం చూడాలి. ఒక చివరిగా మన మొత్తం కలిపి తీసి మొత్తం అందరికి కలిపి తీసి. సార్ మాస్టారు, మీ ముక్కలు 2 ముక్కలు వినాలి సార్. మీతో మాట్లాడించాలని సార్, ఒక క్షణం అవకాశం ఉంది సార్. చివరిగా మరి ఇదే స్కూల్లో చాలా పిల్లలు 20 దాకా వెళ్ళగలిగాము. స్టేట్ ర్యాంక్ రాలేదు. అయినా మాస్టర్ ప్రయత్నానికి పాదాభివందనం. ఆ మాస్టారు మీ అమూల్యమైన సందేశాన్ని మా పిల్లలకి మా తమ్ముళ్ళకి ఇవ్వండి సార్. అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభకు చేసినటువంటి ఈ స్కూల్లో చదివి ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి పెద్దల్లో నాకు బాగా గుర్తుండి దీన్ని ఇంత శోభామానంగా తీర్చిదిద్దినటువంటి రామచంద్రరావు గారు, అప్పారావు గారు, ఇలా ఇతరులు ఉన్నారు. వారు
చాలా వాళ్ళ యొక్క శ్రమతో, ముఖ్యంగా వాళ్ళ యొక్క చెమటతో అనాలన్నమాట, అంత శ్రమతో మొట్టమొదటి మేము అందరినీ కూడా ఏకీభవించి అందరినీ పోగు చేసి ఈ సభను ఈ రకం జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. దాన్ని వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకుని మిగిలినటువంటి బ్యాచెస్ వాళ్ళు కూడా ఈ సభను ఏర్పాటు చేయడానికి వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎంతో చక్కగా, ఆనందంగా, సంతోషంగా ఈ సభను ప్రతి ఏడాది కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అది కేవలం సభ అన్నట్టు ఇందాక ఎవరో చెప్పారు, ఏదో రావడం, భోజనం చేయడం, మాట్లాడుకోవడం, ఏదో మంచి చెడ్డ చెప్పుకోవడం కాకుండా దీనివల్ల ఈ స్కూల్కి ఏమి పేరు వచ్చింది, ఈ స్కూల్కి మనం ఏం చేసామో, తర్వాత విద్యార్థులు వారి వారి యొక్క భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాల్లోనూ, తర్వాత సామాజిక ఆర్థిక విషయాల్లో కూడా వాళ్ళు కలగజేసుకొని చదవనటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు కూడా సహాయం చేస్తూ వచ్చారు. ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇందులో ముఖ్యంగా చూస్తే ఇది లైబ్రరీ గ్రంథాలయాన్ని ఇక్కడ స్థాపించి ఎంతో విద్యార్థులకి మేలు చేశారు. వారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడి, స్కూల్కి ఉపయోగపడేటువంటివి ఉన్నాయి. ఇదే కాకుండా మన స్వలాభంలాగా మనం అందరం కూడా కలిసి ఇక్కడ అందరూ కూడా వారి వారి కష్ట సుఖాలు తెలుపుకుంటూ ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులను కూడా మనం తెలుసుకొని ఏ రకంగా అభివృద్ధి చెందారో వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడేటటువంటి ఇలాంటి సంస్థ, దీన్ని స్థాపించినటువంటి మరి ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి ఈ సభకి మీ అందరూ రావడం అనే కాకుండా ఎప్పుడో చదువుకుని ఎప్పుడో ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి నన్ను కూడా అంటే పిలవడం, ఎంతో అభిమానం చూపడం, ఇవన్నీ కూడా నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. మరి మీకందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదూగుతూ సుఖ సంపదలతో అలరాడుతూ ఈ తమ జీవితాలని పూలబాటుగా చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సభ కూడా ఇది కూడా ఈ అసోసియేషన్ మీటింగ్ కూడా ఇంకా దినదిన ప్రవర్ధమానమై ఎంతో అభివృద్ధి చెంది ఎందరికో ఇది ఆదర్శం కావాలని నేను కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు నేను ధన్యవాదాలు సమర్పిస్తూ మరి ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సభాముఖంగా ఆయనకి బిగ్ క్లాప్స్. పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇందాక ఆయన 2 కవర్లు ఇచ్చారు. ఒక కవరు ఆర్గనైజింగ్ బ్యాచ్ మన సంఘానికి విరాళంగా ప్రకటించారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడే చెప్పారు, వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఆర్గనైజింగ్ బ్యాచ్కి ఇచ్చారు. మరి ఇంత సహృదయంతో, ఇంత మంచి మనసుతో 5,001 రూపాయి. సో ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బిగ్ క్లాప్స్ అందరూ కొట్టాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న స్కిట్ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బయట చూడాలి తమ్ముడు నేను సినిమా షూటింగ్ తీసుకోవాలరా, లాభం లేదు. నీ ఫోటోస్ ఎలా ఉంటాయి చూడాలి. లవరాజు శ్యామ్, అరే నేను నాలేంద్ర, నేను చూసి నాన్న కాదురా బాబు, సంవత్సరాలు అయిపోయింది. చాలా ఆనందంగా. అప్పుడెప్పుడో మనం 10th క్లాస్లో విడిపోయాం, మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత కలిసారా? ఎలా ఉన్నారా? నేను బాగానే ఉన్నాను రా. నేను బాగానే ఉన్నాను రా. సరే, నువ్వు బాగున్నావు, నేను బాగానే ఉంది. కానీ కలుస్తున్నారా? అప్పుడప్పుడు కనబడుతున్నారు అక్కడక్కడనా? అవునా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తారా? చదువుకోలేని వాళ్ళందరూ కాంట్రాక్టర్లు అయిపోయారు, చదువుకున్న వాళ్ళందరూ కండక్టర్లు అయిపోయి శాలరీని డ్రా చేస్తున్నారు. అవునా? అంతేనే? ఎందుకు లేదురా,
ఈ కాంట్రాక్టర్లు అయిపోయిన వాళ్ళందరూ డబ్బులు మూటేసుకొని తర్వాత జీవితాన్ని ఎలా గడపాలని ఆలోచిస్తున్నారు. కండక్టర్లు అయిపోయిన వాళ్ళందరూ తమ సొమ్ముని ఈపీఎఫ్ లో జమ చేయాలా, జీపీఎఫ్ లో జమ చేయాలని తంటాలు పడుతున్నారు. ఈ కండక్టర్లు సరే కానీ ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇంకా మిగతా వాళ్ళు అంటే చాలా మంది ఉండేవారు. ఈ పందులు కొట్టేవాళ్ళు, పావులు పట్టేవాళ్ళు, ఇలా చాలా మంది ఉండేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పెద్ద చరిత్రలు అయిపోతాయి. సరేరా ఆ విషయాలు మామూలు కానీ ఇంతకీ నీ విషయం ఎలా ఉందిరా? నీ దినచర్య ఎట్లా సాగుతుంది? అబ్బా బ్రహ్మాండంగా సాగుతుందిరా. పొద్దున్నే చెవులు ఏదో జూరేలాగా మోగుతూ ఉంటే గబుక్కలు వేసి చూసి కట్టేసుకొని పరిగెడతాను రా. మా ఆవిడ వీటి మీద ఒక్కటేసింది, ఏం చేస్తున్నాని. అప్పుడు గుర్తొచ్చిందిరా నేను స్కూల్లో నేను ఇంట్లో ఉన్నానని. అంటే మన పీటీ సార్ విజిలేడు అన్నీ కూడా ఇప్పటికీ మరి కాదేంట్రా, మొదటి విజులు వేసిన తర్వాత 3 విజుల గ్రౌండ్ లేకపోతే వీటి బదులైపోదా? అవునరా నిజమేనా, నాకు కూడా ఈ మధ్య 2-3 సార్లు అలాగే జరిగింది. మా బాబు ఏడుస్తుంది, ఏంటి నానేటి పరిగెత్తిపోతున్నాడు అనుకోని. అప్పుడు అనిపించింది అమ్మ స్కూల్ కాదు కదా ఇల్లు అని. నీకు ఎవరు పోలేదన్నమాట. అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఇంకేంటి సంతలో ఏముందా? సరే కానీ రే నీ చెప్పలేడురా పచ్చిపోటు వాడు ఎలబోటు బాగానే ఉన్నాయి కదరా, ఒకటి ఎర్రది ఒకటి పచ్చదని. నీ మొక్కలా ఉన్నారా? నీకు నచ్చాయా? మా ఇంట్లో సేమ్ జాతి ఇలాడితే ఇంకోటి ఉంది, నీ కాలారే తెత్తను. నచ్చాయి ఏటో నచ్చేది. నీ తెలుగుదాన్ని బాగున్నా కానీ ఈసారి ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు 2 ఒకే రకం వేసి తగలాడు. షూ మార్చేసుకున్నానా? సరేరా ఇంకేట్రా సంతలో ఉంటారా? బాగానే ఉంది. సరే కానీ ఏట్రా వాసన వస్తుందిరా. నెక్స్ట్ ఏంటి? ఏముందిరా, ఆ తర్వాత పొద్దున్న లెగడం, మనం స్నానం చేయాలి కదా. మన పక్కింటి బోరు రావట్లేదు, ఇంకెందుకని లింగి కట్టుకొని ఆ దూరంగా ఉన్న బోరు దగ్గరికి వెళ్ళి ఊపాల్సిన మోపడం మానేసి ఆ రాటు పట్టుకొని ఊపుతా ఉంటే వాటితో మెల్లిగా మా పిల్లడే స్నానం చేసి ఇలా బయటకు వచ్చాను రా. అంటే నువ్వు స్నానం? అబ్బాయి లేదురా. మీ చోడవరంలోనే ఊరి చివరి మెస్ దగ్గర బోర్ ఉంటుందిరా, మరి ఆ బోర్కి అంత దూరం వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఏమో ఆ నీళ్లు వాసన వస్తాయి, అందులో పురుగులు రాలుతున్నాయి, చుట్టూ బురద, చుట్టూ పందులు. ఇంకా అక్కడ ఆ కంపులోకి వెళ్ళి కంటే స్నానం చేయకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి ఇలా బయలుదేరేసాను రా. అవునవును నిజమే రోయ్, సేమ్ ఇదే సిచ్యువేషన్ మన స్కూల్లో కూడా ఉండేది. ఏంటి అంటున్నారు? డాక్టర్లు కూడా స్నానం చేయట్లేదా? ఏంటి శానిటైజర్ తో మేనేజ్ చేస్తున్నారా? అవునవును నిజమే రోయ్. ఈ మధ్య నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ రూమ్కి వెళ్ళగానే మంచి సువాసన వచ్చేస్తుంది. మంచి వాసన ఏంటి లెమన్ ఫ్లేవర్ స్మెల్ వచ్చేస్తుంది ఏటో అనుకున్నాను. ఓ శానిటైజర్ అది. మీరే ఏదో మాట్లాడుతున్నారు? ఓహో ఆపరేషన్ లో బిజీ అయిపోయి స్నానం మిస్ అవుతున్నారు అంటారా? ఓకే ఓకే, ప్రాణం కాపాడడం కోసం ఒక పూట స్నానం మిస్ అయినా పర్లేదండి. ఆపరేషన్ ప్రాణాలు కాపాడడం కోసం ఒక పూట స్నానం మిస్ అయినా పర్వాలేదండి, కానీ నీళ్ళు దొరక స్నానం చేయలేకపోవడం మాత్రం చాలా దారుణం అండి. సరే కానీ అంటే నువ్వు కూడా స్నానం చేయలేదన్నావు కదా, ఇదే సిచ్యువేషన్ మన స్కూల్లో కూడా ఉండేది కదరా. అదే ఇక్కడ బోరు పని చేయలేనప్పుడు మెస్ బోర్కి వెళ్ళే వాళ్ళని బోరు కొడుతుంటే పురుగులు వచ్చేస్తుండేవి. ఎన్నో ఇబ్బందులు పడ్డాను బాబు. మన జీవితంలో ఇంకా చాలా మార్పులు వచ్చారా చెప్పాలంటే. అనుభవాలు ఉన్నాయి. సరేరా ఇంకేంటి నీ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ అంటే గుర్తొచ్చిందిరా, చెప్పరా. ఎందుకే నీది మ్యారేజ్ అయిందిరా? అయిపోయిందిరా. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రా? అబ్బా లవ్వేరా. ఓ లవ్వా? అవునరా. లవ్ స్టోరీ చెప్పరా బాబు. నా లవ్ స్టోరీ చెప్పాలంటే మా ఇంటి ముందు ఒకరోజు ఒక చక్కనైన అమ్మాయి రా, చాలా చక్కగా నవ్వుతూ ఉండేదిరా. నవ్వుతూ పాట పాడుతూ ఉండేదిరా. పాట పాడుతూ సిగ్గుపడుతూ ఉండేదిరా. అబ్బా కానీ తర్వాత తెలిసిందిరా, పెళ్ళైన తర్వాత అది పిచ్చిదని. చాలా బాగుందిరా, చాలా బాగుంది. నీకు ఇది జరగాల్సింది. ఏం చేస్తాం మరి. సరే కానీ ఇంకేంటి మరి ఇంకా బాగా చేస్తున్నావు లేదురా? బ్రహ్మాండంగా చేస్తున్నాను రా. మరి నీకు విషయం చెప్పమంటావా? మా ఆవిడ చాలా బాగా వండుతుంది రా వంట. అదో మా ఆవిడ వండుతున్నా రే, వంకాయ ఉడుకుతుందిరా, క్యాబేజ్ కూడా ఉడుకుతుందిరా,
అన్నం కూడా ఉడుకుతుందిరా. అన్నంలోని మజ్జిగేసిన పురుగులు తేలరా. ఏంట్రా స్కూల్ డేస్ లో పాట మనం అనిపించినటువంటి కష్టాలను గుర్తు తెచ్చుకున్నావా ఏంటి? అవన్నీ మర్చిపోయానురా. అక్కడ అలా బతికాం కాబట్టి ఈ నాకు బాగున్నాయి. వంట తెలిసినట్టు పెడితే అప్పుడు తెలుస్తుంది అట్లా అసలు గుట్టేటిదో. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను మాస్టర్ అయ్యానురా, టీచర్ని ఇప్పుడు నేను. అవునరా. అబ్బా బ్రహ్మాండంగా చెప్తున్నాను రా. అప్పుడు మన మాస్టర్లు మనకి ఎంత బాగా వర్ణించి చెప్పేవారు, అంత బాగా చెప్తానరా. శ్వాసల పాఠం మన ఎంవీఎస్ సార్ శ్వాసల పాఠం చెప్తానరే. చక్కగా పాఠం చెప్పిన తర్వాత చక్కగా ఆ యొక్క మ్యాప్ వేయమనివ్వరా. మన మ్యాప్లో వేయమనివ్వరు. నేను ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతికి పిల్లలకి చక్కగా శ్వాసల పాఠం చెప్పి మ్యాప్ వేసుకు రండిరా అంటే స్కూల్లో వేయట్లేదురా, ఇంటికి వెళ్ళి వేసి వస్తున్నారా. అవునరా, ఇంటి దగ్గర రాత్రిపూట వేసుకుని వస్తున్నారు. అవునరా. ఈ మ్యాప్లు ఏవో చాలా బాగుంటారు అయితే. ఓ బ్రహ్మాండంగా ఉన్నారా. అమెరికా ఏమో ఆఫ్రికాలో ఉంటది, ఆఫ్రికా ఏమో ఆస్ట్రేలియాలో ఉంటది, ఇండియా పాకిస్తాన్ లో ఉంటదిరా. సరి చేయడం లేదేంట్రా బాబు? ఎందుకు సరి చేయట్లేదురా? సరి చేస్తున్నాను. కాకపోతే మనకి ఇప్పటికి తేడా ఉందిరా. నీకైతే మ్యాప్ తిన్నాగా అయిపోతే మన ఎంవీఎస్ఆర్ పిల్ల మీద 2 వేస్తే కరెక్ట్ షేపులు పడి మ్యాప్ తిన్నాగా వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవురా. పిల్లవాడిని జాగ్రత్తగా నిర్ణయించి బాబు కన్నా ఇంకా దీన్ని ఇలా మార్చాలరా అని మారితే తప్ప ఎవడు వినట్లేదు. అంటే వాళ్ళు ఇండియా మ్యాప్ వేసినా పాకిస్తాన్ మ్యాప్ వేసినా ఏ మ్యాప్ వేసినా కరెక్ట్ అని చెప్పి పిల్లలు వినట్లేదురా. వచ్చింది చూడు. అవునవును, ఈ పాప అంతే. సరే కంప్లీట్ చేసి. అవును సరేరా. అయినా ఆ రోజుల్లో మనం అంత కష్టపడి ఇష్టపడి ఇక్కడ చదివాం కాబట్టి ఆ కష్టాలు పడి నా జీవిత అనుభవాలన్నీ కూడా మనం ఈ రోజు జీవితంలో ఎదగడానికి బాగా ఉపయోగపడ్డారా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎలా అయినా సరే బ్రతకాలం అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చిందిరా మన పాఠశాల. ముఖ్యంగా అందువల్ల మన పాఠశాల అందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకొని రుణపడి ఉండాలిరా. అవునరా, నిజంగా రుణపడి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆయన నాకు కాల్ లిఫ్ట్ చేయటం, ఎందుకంటే ఆయన కాకినాడలో పనిచేస్తున్నప్పుడు నాకు కాకినాడ ప్రాపర్ అనమాట అండి అమ్మగారు ఊరు. అక్కడ ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఆయనకే కాల్ చేస్తే ఎవరో ఒకరిని అసెంట్ చేసేవారు. థ్యాంక్ యూ సార్. విషయం ఏంటంటే సత్యపండి ఉన్నారు కదండి, మన సత్యపండి గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. సో నా స్కిట్ ఒక 2-3 ఉండ చిన్న ప్రజెంట్ మన మీడియాలో ఉన్న చిన్న ఇష్యూని నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ మా ఆవిడ పేరు వాడతారండి, వాడకపోతే బాగోదు. సునీత, ఇప్పుడే మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఇష్యూ వచ్చింది. ఈ విషయాన్ని మనం వెంటనే తీసుకున్నాము. సో మన లైవ్ మ్యాన్ రాజా రమేష్ గారు కెమెరాతో హాల్లో ఉన్నారు. సునీత, ఇప్పుడే మీరు లైవ్ పెట్టుకోండి. రాజా రమేష్ గారు కెమెరా పెట్టుకోండి. ఇక్కడ ఒక కుక్క తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతుందో తెలియట్లేదు. మొత్తం ప్రజలందరూ ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు. సునీత, ఇక్కడ ఎందుకు తిరుగుతున్న విషయం మనకి ఎవరికి ఏం తెలియట్లేదు. రాజరమేష్, ఫోకస్. ఇక్కడ ఒక కుక్క ఒక చెత్త కుండి పక్కన తిరుగుతానే ఉంది. ఎందుకు తిరుగుతుందో తెలియట్లేదు సునీత. రాజరమేష్, ఫోకస్. సార్ చూడండి, ఇక్కడ కుక్క పొద్దున్న నుంచి అలా తిరుగుతూనే ఉంది. ఎందుకు తిరుగుతుందో తెలియట్లేదు. మొత్తం ప్రజలందరూ తిరుగుతూ వస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ అన్ని విషయాలు ఫోకస్ అయిపోయినాయి. మొత్తం ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కుక్క తిరుగుతుందా అన్న విషయాల మీద ఆల్రెడీ గుళ్ళు, గోపురాలు, కొబ్బరి బండాలు, దండలు, అభిషేకాలు అన్ని స్టార్ట్ అయిపోయినాయి. సునీత, ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నామంటే ఇప్పుడు కుక్క తిరుగుతున్న విషయం, ఎందుకు తిరుగుతుందా అన్న విషయం మనకు అర్థం అవ్వట్లేదు. రాజా రమేష్ ఫోకస్. సునీత గారు మీకు ఒక విషయం చెప్తున్నాను. సునీత గారు ఇక్కడ ఆల్రెడీ టెంట్లు వేసిపోయినాయి, షాపులు వేసిపోయినాయి, కొబ్బరి బండాలు అమ్మేస్తున్నారు, కొబ్బరికాయలు అమ్మేస్తున్నారు, పూలదండలు అమ్మేస్తున్నారు, పసుపు కొమ్మలు అమ్మేస్తున్నారు. కుక్క పొద్దు నుంచి అలాగే తిరుగుతూనే ఉంది. ఎందుకు తిరుగుతుందో విషయం గురించి మన ఈ లోకల్ నాయకుల్ని అడగడానికి మనం వెళ్తున్నాం. ఇంకెవరు లేరు కదా. ఇప్పుడే మనం లోకల్ ప్రెసిడెంట్ గారిని అప్రోచ్ చేయామండి. ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఈ కుక్క తిరగడం గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ విషయం పొద్దు నుంచి మాకు తెలిసిందే. ఆల్రెడీ మేము దుర్గా టెంపుల్ దగ్గర కూర్చుని
ఫుల్గా డిస్కస్ చేసాము. ఎందుకు తిరుగుతుంది అన్నది ఆల్రెడీ పెద్దలతో మాట్లాడాము. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మన పెద్దలకు చెప్పాము. ఎందుకు జరిగాయి అన్నది మనకి వెంటనే చెప్పేస్తున్నారు. మీకు వెంటనే చెప్తాము. థ్యాంక్ యూ అండి. సుందా ఇప్పుడే మనకు ప్రెసిడెంట్ గారు మనతో మాట్లాడారు. ఈ విషయం గురించి అంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడే ఇక్కడున్న ఒక ఎడ్యుకేటెడ్ సైంటిఫిక్ అండ్ సైంటిస్ట్ గారితో మనం ఎప్పుడు చూద్దాం. సార్ నమస్తే అండి. మేము ఇలాగా తొక్కలో టీవీ నుంచి వచ్చాము. సో ఒక్కసారి మీరు ఈ విషయం గురించి ఎస్ లాస్ట్ టైం ఇదే విషయం ఒకసారి గేదె పేడేస్తుంది అన్న విషయం మీద మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాము. గేదె పేడ ఎందుకు వేసింది అన్నది విషయం మీద ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఫ్యామిలీతో టూర్ అయిపోయింది. అయితే కుక్క ఎందుకు తిరుగుతుంది అన్న విషయం మీద మేము సింగపూర్ ప్లాన్ చేసాము ఫ్యామిలీతో. అది అయిపోయిన వెంటనే మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చేస్తాము. ఓకే సార్. సునీత ఇప్పుడే మన ఇక్కడ ఎడ్యుకేషన్లో హైయెస్ట్ ఉన్నటువంటి మన సైంటిస్ట్ గారు అన్ని విషయాలు తెలియజేశారు. వాళ్ళ ఫ్యామిలీ టూర్ అయిపోయిన తర్వాత దీని గురించి తెలియజేస్తానన్నారు. సో కుక్క ఎందుకు రౌండ్గా తిరుగుతుంది అన్న విషయం మీద గట్టిగా నోట్లో దుమ్ము ముక్క ఉంది సునీత. దుమ్ము ముక్క నోట్లో పెట్టుకుని తిరుగుతానే ఉంది సునీత. సునీత చెత్తకుండి చుట్టూ దుమ్ము ముక్క పెట్టుకుని తిరుగుతోంది. ఈ విషయమై ప్రతిపక్ష నాయకులను అడుగుదాము. సార్ నమస్తే అండి. మేము తొక్కలో టీవీ నుంచి వచ్చాము. సో కుక్క ఎందుకు అలా తిరుగుతుంది అన్న విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వండి. సార్ మీరు కుక్క దుమ్ము నోట్లో పెట్టుకుని తిరుగుతుందని తెలుస్తున్నారు, కానీ కుక్క తోక వంకరగా ఉంది అన్న విషయం మీరు గమనించలేదు అండి. సునీత వెంట ఫోకస్ రాజా రమేష్ కెమెరా జూమ్ 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 కెమెరా జూమ్ పెట్టి కుక్క తోక వంకరగా ఉంది. అబ్బా 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 పొద్దున్న నుంచి ఇలా తిరుగుతూనే ఉంది. కుక్క తోక ఎందుకుగా ఉందో ప్రతిపక్ష నాయకుడు మనం తెలియజేస్తారు. ఆ రోజుల్లో మేము అందరూ బాగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు కుక్క తోక ఎందుకు వంకరైందంటే మా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలోకి వస్తే కుక్క తోక వంకర లేకుండా మేము చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మనం తెలియజేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కుక్క తోక వంకర లేకుండా చేసేటటువంటి పార్టీ మనకు త్వరలో వస్తుంది. ప్రజలందరూ మనందరూ కుక్క తోక వంకరగా లేనటువంటి పార్టీకి మనం సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళతో ఒకసారి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, పొద్దున్న నుంచి మీ ఊళ్ళో పెద్ద ఇష్యూ అవుతుంది. కుక్క చెత్తకుండి పక్కన తిరుగుతూ ఉంది. దాని నోట్లో ఒక దుమ్ము ఉంది, దాని తోక వంకరగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. మీకు బుర్ర ఉందా? కుక్క చికెన్ కోసం తిరుగుతుంది, చెత్తకుండి ఉంది, దాని పక్కనే కళ్యాణ మండపం ఉంది, అక్కడ ఫంక్షన్ అవుతుంది, దాని చెత్త అంతా ఇక్కడ పడేస్తున్నారు. అది తింటూ పొద్దు నుంచి తిరుగుతూ ఉంది. మీ బుర్ర లేని మీడియా ఇక్కడ పెట్టకండి, రాజకీయానికి ఇష్యూ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. డియర్ బాయ్స్, డియర్ టీచర్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము నర్సీపట్నం గురుకులంలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోయామండి 1998లో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. వేకువ జామున 4:30కు బిజిల సౌండ్స్కి 10th క్లాసులో టక్కున లేచి బుక్కు పట్టడం, తర్వాత గ్రౌండ్లో పరుగులు పెట్టి క్లాసుకు వెళ్ళడం, బ్రేకు మధ్యలో మెస్కు వెళ్ళి లాగించేయడం, సాయం సమయంలో స్పెషల్ క్లాసులు లేకుంటే క్లబ్బులు ఏర్పాటు చేయడం, మరుపురాని తిరుగురాని గురుతులండి. ఆ గురుతులునే తలుచుకుంటే ఆనందమండి. ఆనాటు చదువు ఇంకా మనకు రాదులెండి, ఆ రోజులే ఇప్పుడుంటే సరదాలెండి.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము నర్సీపట్నం గురుకులములో. వీడలేమంటూ వీడుకోలంటూ వీడిపోయామండే 1998లో. ప్రిన్సిపల్ సారు స్ట్రిక్ట్గా చెప్పే నీతి బోధలు, డ్రిల్ మాస్టారు రోజు చేయించే ఎక్సర్సైజులు, తెలుగు మాస్టారు ఉదయాన్నే చెప్పే పద్య కవితలు, సంస్కృత మాస్టారు సరదాగా చెప్పే శ్లోక కావ్యాలు, ఇంగ్లీషు గ్రామర్ను ఈజీగా చెప్పే ఇంగ్లీషు మాస్టర్సు, రాజభాషను రాజసింగా చెప్పే హిందీ పండితులు, భౌతిక శాస్త్రము కొండయ్య గారు, జీవశాస్త్రం రత్నమ్యామ గారు, సాంఘిక శాస్త్రము రెడ్డి రాజు గారు, గణిత శాస్త్రం శంకర్ రఘు గారు. వాదనంటే మాకెంతో ఇష్టమండి, మే తప్పులేము చేసుంటే మన్నించండి. ఆనాటి మధుర స్మృతులు మేము మరువలేము, ఈ ఆత్మీయ కలియకే సాక్ష్యం అండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము నర్సీపట్నం గురుకులములో. వీడలేమంటూ వీడుకోలంటూ ఇడిపోయామండి 1998లో. We miss all the fun, we miss all the joy, we miss you. Thank you sir. ఇచ్చినటువంటి కష్టం మరి ఎప్పుడు మనకి ఎదుర్కో ఉండదు అనేటటువంటి ఒక కాన్ఫిడెంట్తో బయటికి వెళుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ రోజు విద్యా విధానాలు మారేయేమో తప్ప మన వ్యవస్థ మారలేదు. బయట ఒక ఉపాధ్యాయుడిగా నేను చూస్తున్నాను, మన జిల్లా పరిషత్ పాఠశాలలోను మన మండల పరిషత్ పాఠశాలలోను చూస్తున్నట్టయితే ఏదైనా ఒక టీచర్ పోస్ట్ ఖాళీ అయిందంటే తీసేయడం చాలా తొందరగా తీసేస్తారు. స్ట్రెంత్ లాగా చూసేసి కప్పుకుని తీసేస్తారు. కానీ స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఇవ్వాలంటే మాత్రం మళ్ళీ కొన్నాళ్ళు టైం పట్టాలా, మళ్ళీ ఎప్పుడో రిక్రూట్మెంట్ జరగాల, దాన్ని ఎవరో ఎంచుకోవాలి, ఇంత ప్రాసెస్ జరుగుతుంది. లేదా అక్కడ ఆ సబ్జెక్ట్ను పూరించడానికి ఒక టీచర్ని పంపించాలంటే చివరాఖరిన 10th క్లాస్ పరీక్షలు ఒక 2 నెలలో ఉన్నప్పుడు పంపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం చెబుతారో భగవంతుడికి ఎరుక. ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్తున్న ఇంజస్టిస్కు ఖచ్చితంగా జరుగుతుంది, అక్కడ వ్యవస్థలో జరుగుతుందండి, ఉన్నమాట వాస్తవం. కానీ మన స్కూల్లో గవర్నమెంట్ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్కి ఇచ్చేసినా కూడా సిఆర్టీ అనో లేకపోతే గెస్ట్ టీచర్ అనో ఇక్కడ చూస్తే మళ్ళీ ఓ ఫుల్ స్టాప్ నాకు కనపడ్డారు. నేను కనుక్కున్నాను, నేను జాయిన్ చేసిన అబ్బాయి ఒకడు ఉన్నాడని వాడి గురించి కనుక్కుంటే ఫుల్ స్టాప్ కనిపిస్తున్నారు. నిజంగా ఈ వ్యవస్థలో చదువుకోవడం ఈ పిల్లల యొక్క అదృష్టం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అరే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బయట పరిస్థితులు ఏం బాగాలేవు. రైట్, మరి ఇక్కడతో అయిపోలేదండి. నిజానికి ఈ ముగింపు సమయంలో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మన సివి రామచంద్రన్ గారింటికి 2 వెళ్ళాం పిలవడానికి, 2 బైకుల మీద వెళ్ళాం. అంటే దానికి గల కారణం ఏంటంటే ఇద్దరు వేరు పాయింట్స్ నుంచి బయలుదేరి ఆ ఫైనల్ పాయింట్ దగ్గర చేరుకున్నాం. ఆయన ఏదో పిలిచారు, కాఫీ ఏదో తాగిపించారు. తిరిగి పంపించేటప్పుడు చూశారు మేము 2 బైకులు స్టార్ట్ చేయడం. ఆయన అడిగారు, నాన్న 2 బైకుల మీద ఎందుకు వచ్చారు? ఒక తండ్రి బాధ్యతని ఆయన అక్కడ తీసుకున్నారు. మామూలుగా ఎప్పుడో 10 శాతం చదివిన ఆవిడ చింతకాయ పచ్చడిగాడు ఇంటికి వస్తే ఆడ 2 బైకులు తెస్తేటి, కారు తెత్తేటి, విమానం తెత్తేటి, అది అవసరం లేదు. కానీ ఒక బాధ్యతకు తిరిగినటువంటి వ్యక్తులుగా, ఇందాక చెప్పాను నేను ప్రారంభ సమయంలో చెప్పాను, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు. నిన్న వెంకటరాజు రెడ్డి సార్ స్కూల్కి వెళ్ళినట్లయితే ఆయన పిలిచి లంచ్ అయింది, నేను మామూలుగా రిమైండ్ చేయడానికి కాల్ చేశాను, లంచ్ టైం అయింది, నువ్వు ఇక్కడికి నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వస్తే భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. సార్ అది కాదు సార్, నువ్వు వీళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఆయన మరో మాట వినలేదు, 3 సార్లు అదే చెప్పారు. ఇంక నాకు చెప్పడానికి మాట సాహసం చేయలేకపోయాను. వెళ్ళాము, ఆయనే స్వయంగా వడ్డించారండి. ఇది ఇప్పుడు మా నాన్న కూడా నాకైతే వడ్డించడు, ఖచ్చితంగా నేను చెప్తాను. మా నాన్నగారు కూడా నాకైతే ఖచ్చితంగా వడ్డించడం, ఎప్పుడు వడ్డించలేదు కూడా. ఒక ఉపాధ్యాయుడు ఈ రకమైనటువంటి గురుతర బాధ్యత, ఎక్కడో కాకినాడలో ఉన్నారు, ఇందాక విజయలక్ష్మి మేడం గారు వచ్చారు, ఉంటే వాళ్ళందరికీ ఇది మనం నిజంగా చెప్పుకునే కృతజ్ఞత అయి ఉండేదేమో. మరి వాళ్ళు దూర ప్రయాణం చేయడం వల్ల వెళ్ళిపోయినారు. వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయి ఉందట. మేడం గారి అమ్మగారికి ఒంట్లో బాగాలేదట. అయినా కూడా అమ్మ వీలైతే వీలు చూసుకొని వస్తాను, మీరు పిలిచారు, నాకు చాలా సరదాగా ఉందని ఆవిడ కనబడగానే ఆవిడకి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియనటువంటి డైలమాలో పడిపోయింది.
ఇలాగ ఒకరు కాదండి, మన మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క టీచర్ గారి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఇదే రిసీవింగ్. నాన్న మీరు ఏదైనా పనిలో ఉంటే మీరు నా దగ్గరికి రావక్కర్లేదు, మేము మీ దగ్గరికి వస్తాం. రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముందండి? ఈ భోజనాలు వాళ్ళకి లేవా? ఈ సన్మానం వాళ్ళకి కొత్తదా? ఏమీ కాదు. మన నుంచి వాళ్ళు ఇచ్చేది ఏమైనా ఘనమైందా? మనం వాళ్ళు పొందేది ఏమైనా ఘనమైందా? ఓ వాటర్ బాటిల్, వాళ్ళు అద్భుతంగా ఇలాంటి వాటర్ బాటిల్ నచ్చుకొనుకోగలరు, అంతే కదండి. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనము పిల్లలతో మమేకమై ఉన్నాము. పిల్లలు మన పిల్లలు అని భావించినటువంటి ఉపాధ్యాయులు కలిగిన ఏకైక వ్యవస్థ మన పాఠశాల. అటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వీడియో రికార్డింగ్ అవుతుంది అనుకుంటాను, ఖచ్చితంగా అయితే పంపిస్తాను. నిజంగా అండి, నిజంగా నాకు తెలియనటువంటి ఉపాధ్యాయులు కూడా వచ్చారు. ఎక్కడో తిరుపతి నుంచి వచ్చారు ఒక మాస్టర్. అయితే నిజంగా మేము ధన్యులం. మేము చేసినటువంటి ఇదంతా చూసిన తర్వాత మేము ఒక సంవత్సర కాలంగా చేసినటువంటి మా మిత్రులు చేసినటువంటి టీం వర్క్ అంతా కూడా మర్చిపోయాం. అయితే ఇక్కడతో అయిపోలేదండి. మన పూర్వ విద్యార్థి మిత్రులు అన్నయ్యలు, పెద్ద అన్నయ్యలు అయితే వాళ్ళ సపోర్ట్ అనలేనిది. మనము ఫోన్ చేసి కొంతమందితో మాట్లాడాము, ఏం చేయాలి ఎలా చేయాలి అంటే, తమ్ముడు మీకేం పర్లేదు మేము ఉన్నాం, తమ్ముడు మీకేం పర్లేదు మేము ఉన్నాం, నువ్వు నాకు ఫోన్ చెయ్యి, నువ్వు నర్సీపట్నం వచ్చినప్పుడు ఫోన్ చెయ్యి, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వస్తాను రా, స్కూల్కి అయినా వెళ్ళాలా, స్కూల్లో ఏమైనా పని ఉందా. నిన్న సాయంత్రం కూడా ఒక పెద్దని వచ్చారు, వచ్చి తమ్ముడు అంతా బాగానే జరుగుతుందా, నా అవసరం ఏమైనా ఉందా. టిల్ ద లాస్ట్ మినిట్, ఫస్ట్ మినిట్ టు లాస్ట్ మినిట్. అయితే మేము మ్యాక్సిమం మిమ్మల్ని టచ్ చేయకుండానే ప్రోగ్రామ్ రన్ చేద్దామని ప్రయత్నం చేసాము. నిజంగా సక్సెస్ అయిందండి. నిన్న సాయంత్రం ఇదే టైంకి చాలా టెన్షన్ పడ్డాం, మాకు మూల సభ్యులు ఎవరుతున్నాను. ఎందుకంటే మన వాళ్ళందరూ అటు ఇటు కొంతమంది వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ ఏ బాధ్యతలు అప్పచెప్పబోతే కుదురుగా ఉండేటట్లేదు, వీళ్ళు రాట కట్టేయాలనుకున్నాను నేనైతే. అయితే అది మేము కేటాయించడం జరగడం లేదు, ఇక్కడ కార్యక్రమం ఆగడం లేదు. సో ఒక నిబద్ధతకి మారుపేరుగా మనల్ని నిలిచినటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలకి శతకోటి ధన్యవాదాలు. ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు ఎవరో మనం ఉన్నప్పుడు లేని మనిషి, మనకు తెలియదు ఆయన ఎవరో మనకు తెలియదు. అయినా కూడా మొదటి నుండి చివరి వరకు ఆయన మీ షెడ్యూల్ ఏంటో ఇవ్వండి, మేమేం చేయాలో చెప్పండి, మీ షెడ్యూల్ ఏంటో ఇవ్వండి, మేమేం చేయాలో చెప్పండి, మీకోసం శుక్రవారానికి రూమ్ రెడీగా ఉంటుంది, మీకు ఏమైనా కావాలా మీరే ఏర్పాటు చేసుకుంటున్నారా, ఇలాగా ప్రతి క్షణం వార్డెన్ గారు ఒకసారి, ప్రిన్సిపల్ గారు ఒకసారి, వార్డెన్ గారు ఒకసారి, ప్రిన్సిపల్ గారు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు మనం అనుకున్న టైంకి 8:30 కల్లా ఉదయానికి ఇక్కడికి వచ్చేసారు. వారికి కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ రూమ్ క్లీన్ చేయించి పెట్టారు, మనకంతా సౌకర్యంగా ఉండొచ్చేసారు. ఇక్కడున్న ఉపాధ్యాయులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన పాత అంటే మూల స్తంభాలైనటువంటి డాక్టర్ రామచంద్రరావు గారు, ఈఎంటీ గారికి, కేవీ అప్పారాణి గారికి, చంటి గారికి, మన మాస్టర్కి, పేరు ఐడియా లేదు సార్ క్షమించాలి, ఇలాగా పేరు పేరున బ్యాక్గ్రౌండ్ వర్క్ కేవీ ఆచార్య గారు అనుకుంటాను, ఆచార్య గారికి, మన నర్సీపట్నం ఆర్టీసీలో ఉన్నారు కదా ఆయన మాట్లాడాను నేను ఆయనతో కూడా. ఇలా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాకు పూర్తిగా నైతిక సహకారాన్ని, మాట బలాన్ని అందించరు. లేకపోతే మా బ్యాచ్లో బాధ్యతలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు, మన అప్పల కన్నేశ్వరరావు, పైలి జగదీష్, రాజాన నాగేశ్వరరావు అయితే చెప్పక్కర్లేదండి. ఇది నాది అని పని తలపెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పనిని సక్రమంగా పూర్తి స్థాయిలో నిర్వర్తించారు. మరి వారందరికీ కూడా మన పూర్వ విద్యార్థుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఇక్కడ పాఠశాల పిల్లలు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ కొంచెం క్లియరెన్స్గా లేదని ఆ పిల్లలు పిలిస్తే సరదాగా వచ్చి మా చుట్టూ చేరిపోయి గడ్డది పీకేసి మాకు అవసరమైనటువంటి సహాయాన్ని ఆ ఎస్పీఎల్, అతని పేరు కొరుప్రోలు మురళి, రైట్, కొరుప్రోలు మురళి, అతనైతే వెన్నంటే ఉన్నాడు, ఎవరు గొడవ చేయకుండా మిగతా డిస్టర్బెన్స్ లేకుండా కాపాడాడు. ఇక్కడ అవసరమైనటువంటి సోర్స్ని అందిస్తూనే ఉండేవాడు. మన పిల్లలకు కూడా నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తమ్ముళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఇంతమంది యొక్క సపోర్ట్ చాలా అవసరము, టైమ్లీనెస్ అవసరం. అవన్నీ కూడా మాకు అందించినటువంటి మన చిన్న తమ్ముళ్ళకు, నేను ఇప్పుడు టీచర్ని అయిపోయాను, నా దగ్గర మీలాంటి పిల్లలు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి చిన్ని తమ్ముళ్ళకు నిజంగా ఒక రకంగా నా శిష్యులకి, ఎందుకంటే నేను వెళ్ళి స్టడీ అవర్లన్నీ పర్యవేక్షించి వచ్చాను, గొడవ చేసిన వాళ్ళందరినీ మందలించి వచ్చాను. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు మా బ్యాచ్ తరపు నుంచి మన పూర్వ విద్యార్థులు సంఘం చేస్తున్నటువంటి కృషి ఎంతో గణనీయమైనది. ఇదే పాఠశాలలో ₹1 కోసం, ₹1 కోసం చెప్పులు లేక, సోపు లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్ని దాటి వెళ్ళినటువంటి అనుభవం అందరికీ ఉంది. మరి ఆ కన్సర్న్స్తో పిల్లలందరూ కూడా బాగా చదివారు. ముఖ్యంగా మీరు వినండిరా, ఇదంతా ఇక్కడ జరుగుతున్న దాంట్లో మొట్టమొదటి ముఖ్య ఉద్దేశం మీరందరూ బాగా చదువుకోవడానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏదో కొంతమంది వచ్చారు, ఏదో పార్టీ చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు అనేది మీకు కనిపిస్తుంది, కానీ దీని వెనుకుండేటటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇప్పుడు మరియు మీ భవిష్యత్తులో పిల్లలు కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీ భవిష్యత్తులో కూడా మీకు తగినటువంటి మాట సహకారం, నిజంగా అవసరమైతే ఆర్థిక సహకారం కూడా ఒక కుటుంబంగా మీకు అందించడమే ఈ యొక్క పౌర సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని చిన్నపిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి. ఫైన్, రైట్. బాధ్యతగా మెలగండి, బాధ్యతగా చదువుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన పూర్వ విద్యార్థి సంఘానికి మా బ్యాచ్ తరపు నుంచి ఒక ₹30,000 మేము అందించడానికి నిర్ణయించుకున్నాము. అది త్వరలో మీకు అందజేస్తాం సార్. అలాగే మన యొక్క కార్యక్రమాలని ఎప్పుడూ కూడా ముందుంచి 4వ స్తంభమైనటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఒకవేళ ఏ పేరు చెప్పకపోయినా సహాయ సహకారాలు అందించినటువంటి, శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఒకసారి మనందరం జనగణమన పాడుకుందాం అండి. ఎవరు పారిపోకుండా ఒకసారి నిలబడితే. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे आंध्र प्रदेश